వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ, పాఠశాలలు, కళాశాలలు ఎంత దారుణంగా దయనీయమైన స్థితిలో ఉన్నాయంటో ఈ వీడియోనే నిదర్శనం. జేఎన్టీయూ కాలేజు సంగారెడ్డిలో ఉన్న జేఎన్టీయూ కాలేజీలో విద్యార్థులకు భోజనం పెట్టే మెస్ క్యాంపస్లలో ఓ చట్నీలలో ఇట్లా ఎలక పడుతుంది. చట్నీలలో ఎలక పడితే కనీసము ఆ సిబ్బంది, కుకింగ్ సిబ్బంది కానీ, మరి కేర్ టేకర్లు కానీ, ఆ కుకింగ్ కేర్ టేకర్ కానీ ఏం చేస్తాను అంటే ఈ విధంగా కలుషితమైన ఆహారాన్ని విద్యార్థులకు పెడితే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ కావాలి, వాళ్ళ జీవితలాగం కావాలా అంటే మీలాంటి బ్రతుకులు వాళ్ళే కావా? అసలు తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన కాంచాలి పాఠశాల విద్యాశాఖలే కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎంతో దరిద్రమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాయి. ఎక్కడ కూడా నాణ్యమైన విద్య లేదు, నాణ్యమైన భోజనం లేదు, పిల్లలకి మిడ్ డే మీల్స్లో అవకతవకలే. కాలేజ్ క్యాంపస్ ఇది జేఎన్టీయూ. పాపం వీళ్ళు చూడండి, వీళ్ళ హాస్టల్లో వీళ్ళు తినడానికి పొద్దున్న టిఫిన్ చేయడానికి హాస్టల్లో వెళ్తే వాళ్ళ హాస్టల్లో వెళ్ళినప్పుడు వాళ్ళకు చట్నీ వేసే మూత తీసినప్పుడు వాళ్ళ ఎలక కనిపించిందంట. ఎలక కనిపించి ఎలక ఈత కొడుతుంది, మంచిగా స్విమ్మింగ్ చేస్తుంది ఎలక. ఆ ఎలక స్విమ్మింగ్ చేస్తుంది అలా. ఆ ఎలక పట్టిన చట్నీ ఆ పిల్లలు ఏ విధంగా తింటారు? ఏ విధంగా? ఇంకా అక్కడ ఉన్న పిల్లలు వీడియో తీసి ఇది చూపిద్దామంటే అక్కడ ఉన్న పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఎంత దరిద్రం అండి ఇది. ఇలాంటివన్నీ కూడా నిజంగా సమాజంలో ఎంత దారుణం అయిపోయిందంటే విద్యా వ్యవస్థలో సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ ఫుడ్ పెట్టారు హాస్టళ్ళల్లో, కాలేజీలలో, స్కూళ్ళల్లో. ఏంది పరిస్థితి ఏంది? దీనికి అంతా ఎవరు జవాబుదారితనంగా ఉండాలి? ప్రభుత్వం కాదా? ప్రభుత్వం పట్టించుకోదా? మొన్నటి